ఎగువన వర్షాలు కురవడంతో గోదావరి కళకళలాడుతోంది. సీలేరు జలాలతో కలిపి 40,000 క్యూసెక్కులకు పైగా గోదావరిలో నీరు వచ్చి చేరుతోంది. దీంతో 3 డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అవసరానికి సరిపడా నీరు కాల్వల నుంచి విడుదల చేస్తున్నా ఆయకట్టుకు నీరు మాత్రం సక్రమంగా అందడం లేదు. ఖరీఫ్లో ఆకుమడులకు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు అనేక చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో గోదావరిలోకి కొద్దిగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పుడైతే మనం చూస్తున్నాం గోదావరిలో నీటి రంగు మారితే ఖచ్చితంగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడి అది భవిష్యత్తులో వరదలు వస్తాయనడానికి సూచికగా ఈ గోదావరిలో రంగు మారడాన్ని భావిస్తారు. ప్రస్తుతం అయితే ఎర్రనీరు గోదావరిలో ప్రవేశించింది. దీంతోపాటు కొద్ది రోజుల క్రితం వరకు కనీసం సహజల జలాలు కూడా ఏవైతే నికర జలాలు ఉన్నాయో అవి కూడా లేని పరిస్థితిలో ఉన్న గోదావరిలో ప్రస్తుతం అయితే దాదాపు 30 నుంచి 45,000 క్యూసెక్ల నీరు కూడా ఎగువ నుంచి వచ్చి చేరుతుంది. దాంతో డెల్టాలకు తూర్పు మధ్య పశ్చిమ డెల్టాలకు పూర్తి స్థాయిలో సాగునీటి సరఫరా జరిగే అవకాశం ఏర్పడింది. దీంతో ప్రతిరోజు దాదాపు 14 నుంచి 15,000 మధ్యలో 15,000 క్యూసెక్ల వరకు నీటిని సరఫరా చేసే పరిస్థితి అయితే ఉంది తూర్పు మధ్య అదేవిధంగా పశ్చిమ డెల్టాలకి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో వరదని ఈ నీటిని సాగునీటిని విడుదల చేస్తున్నా సరే కాలువల ద్వారా ఎక్కడా కూడా ఆయకట్టులో ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో చాలా చోట్ల సాగునీటి సమస్య అయితే చాలా పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. కొద్ది రోజుల క్రితమే కొత్తపేట నియోజకవర్గంలో సాగునీరు అందక మొత్తం పంట బోధుల్లోంచి నీరు రాక రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ చాలా రోజులు తమ ఆందోళన వ్యక్తం చేసి పంట బోధులో సైతం ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సెంట్రల్ డెల్టాలో ప్రధానమైన అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉప్పరగుప్తంలో కూడా చాలా చోట్ల అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి తలెత్తుంది. దాంతో అమలాపురంలో కూడా రైతు నాయకులంతా కూడా ఆందోళనకు దిగి ఖచ్చితంగా సాగునీటిని విడుదల గతంలో నీరు అందక టైలెండ్ భూములు ఏవైతే ఉన్నాయో శివారు భూములకు అందకపోవడం చెప్పొచ్చు, కానీ కనీసం ఆయకట్టు పరిధిలో ఉన్న భూములకు సైతం సాగునీరు విడుదల కాకపోవడం మీద అయితే రైతులంతా ఆందోళన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాటర్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోవడం వల్లే, దీంతోపాటు ఏదైతే క్లోజర్ వర్క్స్ ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వహించకపోవటం వల్ల కాలువల్లో ఇప్పటికీ ప్రధానమైన కాలువల్లో పూడిక తీయకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుందని రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్కు నారుమళ్లకు సమయం మించిపోతుంది. ఇప్పటికైనా సరే అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి పూర్తి స్థాయిలో నీకు సాగునీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఆందోళన కూడా ప్రారంభమైపోయినాయి. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి తమ సమస్యనైతే ఇట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేయాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుండి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.